नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। संसदीय चुनाव की पृष्ठभूमि में भाजपा संसद प्रभारी और विधायक पायल शंकर ने मवाला मंडल के व्यापक अभियान चलाया। भट्टी, सावरगांव, दुब्बागुड़ा, मवाला इलाकों के साथ साथ ही गांधीनगर में भी कस्बे में उन्होंने घर घर जाकर ग्रामीणों को नरेंद्र मोदी द्वारा ग्रामीण इलाकों के लोगों के लिए शुरू की गई योजनाओं के बारे में बताया। उन्होंने कहा है कि मोदी सरकार ने ऐसे ऐतिहासिक फैसले लिए हैं जो किसी अन्य सरकार से नहीं लिए हैं और श्रमिकों को सीधे उनके संबंधित खातों में पैसे जमा करने की अनुमति देकर रोजगार गारंटी योजना के लिए जिला कलेक्टरों को जिम्मेदार बनाया है। उन्होंने कहा है कि नरेंद्र मोदी सरकार के दौरान गांवों में कई विकास कार्य हुए, लेकिन पिछली सरकार और मौजूदा सरकार उन योजनाओं को अपना बता रही है। उन्होंने कहा है कि गरीबों को मुफ्त चावल उपलब्ध कराने का श्रेय मोदी सरकार को है। उन्होंने कहा है कि नरेंद्र मोदी ने कोरोना के कठिन समय में हर वर्ग के लोगों की मदद की है और कहा है कि कमल के फूल के निशान पर वोट देकर भाजपा प्रत्याशी को भारी बहुमत से जिताकर नरेंद्र मोदी को प्रधानमंत्री बनाए। మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావాలని ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ రోజు మళ్లీ మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేసుకోవడం మా బాధ్యత అని ఓటరు మహాశయులంతా కూడా ప్రచార సందర్భంగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా పెంపొందించే ప్రయత్నం చేసిందో దేశ ప్రజలందరికీ తెలుసు. దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులను భావిస్తూ ఈరోజు ప్రపంచమే భారతదేశం నాయకత్వం కావాలా, నరేంద్ర మోడీ గారు ప్రపంచానికే నాయకత్వం వహించే లక్షణాలున్నాయని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మాట్లాడుతున్నాయి. దేశ రక్షణ విషయంలో గాని, అంతర్గత భద్రత విషయంలో గాని ప్రతి ఒక్క అంశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలనను ప్రజలంతా ఈరోజు మెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కానటువంటి హామీలిచ్చి అధికారం వచ్చేదాలో ప్రజలకు మనకు మళ్ళా సంబంధం ఏముంటది, అబద్దాలు మాట్లాడి అధికారంలోకి రావాలన్న ఆలోచనతోనే మొన్న కాంగ్రెస్ పార్టీ అబద్దాలతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి తర్వాత మళ్లీ మాట మార్చి డిసెంబర్ 9 కాదు ఆగస్టు 15వ తారీఖు అనే మాట మారుతా ఉన్నాడు. ఒకసారి రాజకీయ పార్టీ ప్రజలకు మాటిస్తే మేనిఫెస్టోలో అంశాన్ని పెడితే నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయాలి, గాని నేను అధికారంలోకి వచ్చిన గద్దెనెక్కిన నీ అవసరం నాకు తీరిపోయిందనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉన్నది. అందుకే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావడానికి నిండు మనస్సుతో మీరంతా కూడా ఆశీర్వదించాలి. ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గోడం నగేష్ గారికి కమలం పువ్వు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భారత్ మాతాకి